అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి ఐదుగురు వాక్యదానములు ఈరోజు లేవీ కాండము 8వ అధ్యాయము 3వ భాగాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. పల్లవి పాడి యెహోవాని గృహంబులో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. యావేని గృహంబులో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భరించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడు యెహోవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవాని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యెహోవాని ప్రేమ. లేవీకాండము 8వ అధ్యాయము 22వ వచనం. తదనంతరము యాజకాభిషేక బలికి 1 వారి పాపముల నిమిత్తము, 2 దహన బలి తండ్రి నిమిత్తము, తండ్రి అంటే యావే నిమిత్తము, ఇది యాజకత్వము నిమిత్తము. 2వ పొట్టేలును. అహరోను అతని కుమారుడు దాని మీద చేతులు చాచి మోషే దానిని వధించెను. దాని రక్తమును తీసుకొని అహరోను కుడి చెవి అంచు మీద, కుడి చేతి బొటనవేలి మీద, కుడి కాలి బొటనవేలి మీద పూసెను. అహరోను కుమారులను కూడా ముందుకు రప్పించి ఆ రక్తమును వారి కుడి చెవి అంచులకు, కుడి చేతి బ్రొటన వేళ్లకు, కుడి కాలి బ్రొటన వేళ్లకు పూసెను. మిగిలిన రక్తమును పీఠం అంచుల మీద చల్లెను. అట్టపిమెట్ట పొట్టేలు పొడవునంతటిని, కాలేయము, గ్రంథులు, కుడితొడను తొలగించను. యావే ఎదుట ఉంచిన పొంగని రొట్టెల గంప నుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, గంప నుండి ఒక పెద్ద రొట్టెను, నూనెతో కాల్చిన వేరొక రొట్టెను, ఒక పలుచని రొట్టెను గైకొనెను తీసుకొనెను. ఆ రొట్టెలను పొట్టేలు పురుగు మీద దాని కుడి తొడ మీద పేర్చి వానినన్నిటినీ అహరోను చేతులలో, అతని కుమారుల చేతులలో ఉంచెను. వారు ఆ పదార్థములన్నిటినీ పైకెత్తి ఎలోహింకు అర్పించెను. మోషే ఆ పదార్థములన్నిటినీ వారి చేతుల నుండి తీసుకొని దహన బలితో పాటు వానిని కూడా పీఠము మీద కాల్చివేశాను. ఇది యాజకాభిషేక బలి. ఈ దహన బలి సువాసన వలన యావే సంతుష్టి చెందెను. ఆ పిమ్మట మోషే పొట్టేలు రొమ్మును పైకెత్తి యావేకు అర్పించెను.
ఎలోహి ముందుగా ఆజ్ఞాపించినట్టే అభిషేక బలిగా అర్పించిన పొట్టేలు మాసములో పైరము మోషేకు లభించిన. మోషే పీఠం మీద కొంత తైలమును రక్తమును తీసుకొని వానిని అహరోను మీద అతని కుమారుల మీద వారి దుస్తుల మీద చిలకరించెను. ఆ రీతిగా అతడు వారి దుస్తులను ఎలోహింకు నివేదించాను. ఇక్కడ యాజకాభిషేక బలి అర్పించినప్పుడు ఆ యొక్క పొట్టేలు యొక్క రక్తాన్ని వారి మీద చల్లి వారిని మరి ఎలోహింకి నివేదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్.